कशाला मानता स्पाइडरमैन इस फिल्म को कच्चा भूज के खा जाएगा बाकी के स्टेट में, क्योंकि देखो स्पाइडरमैन का जिस हिसाब का क्रेज है ना, सच में बोल रहा हूँ वो फटेगा एंड उसके सामने पुष्पा फुटेगा मुड़ुक करके. ना गुंजिनट्टु अनिपिंచింది 3 hours కాబట్టి గుంజినట్టు అనిపించింది. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఇప్పుడు మొత్తం పుష్ప మ్యాన్ చేశారు బాలీవుడ్ అంతా. షాక్ లో ఉన్నారు లిటరల్గా. पूरा देश भर में कोना कोना धमाल मचाएगा पुष्पा. पुष्पा ओनली फॉर पुष्पा. 5 दिसंबर नहीं 10 दिसंबर तक चलेगा. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్. పుష్ప ఈజ్ ఈక్వల్ టు జాన్ విక్. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సో 16th నైట్ నేను పడినంత టెన్షన్ బహుశా అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కూడా పడుంటారేమో. ఏదో నేనే సినిమా తీసి వదులుతున్నంత టెన్షన్. నిద్రపోదాం అనుకున్నా నిద్ర రాలేదు. 4 గంటలు నిద్రపోయాను. ఇంకా 17th ఈవినింగ్ అయ్యాక టైమింగ్స్ తెలుసు కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ఓపెన్ చేసి లైవ్ చూస్తున్నా. ఆ జనాలు చూసి మెంటల్ ఎక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు సినిమా ట్రైలర్ లాంచ్ అయింది, వీళ్ళు పాట్నాలో పెద్దగా ప్లాన్ చేయడం ఏంది, జనాలు ప్యాక్ అయిపోయి గేట్స్ క్లోజ్ చేయడం ఏంది. అబ్బాబ్బాబ్బా, ఒక తెలుగు సినిమా లవర్గా నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మెజర్ చేయడానికి ఎంత మంది ఇంజనీర్లు కలిసిన డివైస్ అనుకోలేరు. ఒక హై అది ఒక రకమైన ట్రాన్స్ అంతే. అంతా బానే ఉంది. సరిగ్గా చెప్పిన టైంకి ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. అయితే ట్రైలర్ నాకు నచ్చిందా నచ్చలేదు. ఇంకా ట్రైలర్ గురించి చాలా మాట్లాడాలి. అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వీడియో యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి మిగతా వీడియోస్ కూడా చూసి అవి కూడా నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బేర్ విత్ మై వాయిస్. లాస్ట్ వీక్ కొద్దిగా కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నింది, ఇంకా పూర్తిగా తగ్గలేదు. బ్యాక్ టు ద టాపిక్. నాకు ట్రైలర్ నచ్చింది అనేది చిన్న పదం. ఇట్ యాక్చువల్లీ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. నాకు పుష్ప 1 అంటే చాలా ఇష్టం. రిపీట్స్లో ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. మెయిన్ రీజన్ ఆథెంటిసిటీ. రాయలసీమ స్లాంగ్ చాలా ఆథెంటిక్ గా తిరుపతిలో ఎలా అయితే మాట్లాడతారో 100% అలానే చూపించారు. రేషన్ కార్డు 100 మంది ఉన్నారు కదా, మా రోజులందరికి ఎవరు చెప్పేది? ఏమంటావు నువ్వు? కోట బుక్ తీయ ఎవరెవరు ఉండారు రాడా? నిన్ను మొత్తం 120 మంది ఉన్నారు. పాకాల రవే, చలపత, మునమ్మ. ఏంది ఇప్పుడు ఇలాందరికి పోయి చెప్పాలా? నేను పుట్టి పెరిగిందంతా చిత్తూరు, తిరుపతిలోనే. సో మా స్లాంగ్ ఇంత ఆథెంటిక్ గా బిగ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసినప్పుడు మామూలు ఆనందం కాదు. ఈ ఇష్టాన్ని అల్లు అర్జున్ గారు యాక్టింగ్ అండ్ సుకుమార్ గారి స్టోరీ అండ్ టేకింగ్ తో ఎక్కడికో పెంచేశారు. నాకు టాక్ తో సంబంధం లేకుండా పుష్ప సినిమా కూడా బాగా నచ్చింది. అప్పటి నుండి ఎక్సైటెడ్ ఫర్ పార్ట్ 2. అండ్ నాకు పార్ట్ 2 ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఒక అంచనా అయితే ఉంది. బట్ ఐ మస్ట్ సే ఇది ఎక్సైట్ చేసింది. టెక్నికలీ సుపీరియర్ అండి. ఫస్ట్ ట్రైలర్ స్టార్ట్ చేయగానే నన్ను టక్కన ఎక్సైట్ చేసింది మాత్రం సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్. వావ్, జస్ట్ వావ్. ఎంత మంది గమనించారో నాకు తెలియదు కానీ ఇట్ లుక్స్ 100% సిమిలర్ టు జాన్ విక్. సేమ్ కలర్ ప్యాలెట్స్ అండ్ సేమ్ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫర్ ఫారినర్ తెలుసు, బట్ పేరు గుర్తురాలేదు. అందుకే వెంటనే గూగుల్లో కొట్టి చూసా. మిరోస్లావ్ క్యూబా బ్రోసెక్ సార్. మీరు కనిపిస్తే దండేసి దండం పెట్టేస్తా సార్. లేదు, రెండో మాటే లేదు. ఫస్ట్ పార్ట్ సినిమాటోగ్రఫీ కూడా పీక్స్ లో ఉంటుంది. ఇంకా దీంట్లో ఆ గ్రాండ్నెస్ చూపిస్తూనే కొన్ని సినిమాటిక్ ఫ్రేమ్స్ తో పిచ్చెక్కించేశాడు అంతే. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద ట్రైలర్. ఒక్కొక్క షాట్ కి మైండ్ పోతాంది లోపల. ట్రైలర్ కట్ ఎవరు చేశారో కానీ హీ అండర్స్టూడ్ ది అసైన్మెంట్. ఎందుకంటే ఫస్ట్ 55 seconds ఆఫ్ ది ట్రైలర్ పుష్ప ఇంట్రొడక్షన్, గ్లింప్సెస్ ఆఫ్ ఫస్ట్ పార్ట్, ఎంత ఎదిగాడో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో శ్రీవల్లి వాయిస్. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. 55th సెకండ్ నుండి 1 minute 7 seconds వరకు పుష్ప అండ్ శ్రీవల్లి మ్యారేజ్ లైఫ్ చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అల్లు అర్జున్ వాయిస్. శ్రీవల్లి నా పెళ్ళం మాట 3 అంటే ఎట్లా ఉంటుందా? ప్రపంచకాన్ని చూపిస్తా. ఒకరి గురించి ఒకరి కోసం ఒకరు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అబ్బా, పుష్ప అవుట్రో నీళ్ళలో మునిగిపోతే షికావత్ ఇంట్రో నీళ్ళలో నుండి లేవడం. పుష్ప అండ్ శ్రీవల్లి తర్వాత బన్వార్ సింగ్ షికావత్. బన్వార్ సింగ్ ని పుష్పకి ఈక్వల్ గా చూపించారు. ట్రైలర్ లోనే బన్వార్ సింగ్ కి ఒక ఎంట్రీ, డైలాగ్, పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది అండ్ యాక్షన్. పుష్ప పార్ట్ 1 ఎండ్ అయిందే ఈగో క్లాషెస్ తోటి. అండ్ మనకు ముందే తెలుసు సెకండ్ పార్ట్ లో డెఫినెట్ గా షికావత్ రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తాడని. ఈ ట్రైలర్ లో 100% బన్వార్ సింగ్ షికావత్ రివెంజ్ తీర్చుకోవడం చూపించారు. ఈ షాట్ లో లారీలు కింద పడి ఉన్నాయి,
షార్ట్ గన్ తో కలుస్తున్నాడు. ఈ సీన్ లో మంగళం సీను దాక్షాయిని ముందర కాట్రాజ్ డాన్స్ చేస్తున్నాడు. మొత్తానికి ట్రైలర్ లో బన్వర్ సింగ్ బాబాయ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. క్లియర్ గా అర్థమైపోతుంది విల్ బి వాచింగ్ పవర్ టాక్టిక్స్ వర్సెస్ రూట్లెస్ అథారిటీ అండ్ December 5th. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పాలి, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కదా అని ఫోకస్ అంతా పుష్ప మీద పెట్టకుండా, స్టోరీ రివీల్ అవ్వకుండా ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని టచ్ చేశారు ట్రైలర్ లో. అసలు ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా యాక్షనే కాకుండా అక్కడక్కడ మినిమల్ గా కామెడీని ఇన్కార్పొరేట్ చేయడం కేక్. అసలు ఇంత భారీ ప్రాజెక్ట్ ట్రైలర్ లో అలా కామెడీని కూడా లైట్ గా పెట్టాలనే బోల్డ్ థాట్ ఎవరిదో కానీ నాకెందుకో సుకుమార్ గారు చాలా మంచి ఎమోషనల్ డెప్త్ ని చూపించకుండా దాచారేమో అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ట్రైలర్ లో అన్ని ఎందుకు పెట్టారులే కానీ ఇది జస్ట్ నేను అనుకుంటున్న థీరీనే. పుష్ప వాళ్ళ అమ్మగారిని విలన్స్ అవుట్ చేస్తే ఆవిడ చీర కట్టుకుని విలన్స్ ని క్లీన్ బౌల్ చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా శ్రీవల్లి ఎమోషనల్ గా ఓదారుస్తున్నట్టు పట్టుకుంది పుష్పని. ఒకవేళ ఇదే నిజమైతే ఆ మూమెంట్ ని బిల్డ్ చేసే ముందు రంగస్థలంలో అన్నా తమ్ముళ్ళ బాండింగ్ ని చూపించినట్టు ఇక్కడ పుష్ప అండ్ వాళ్ళ అమ్మ మధ్య మంచి బాండింగ్ చూపించి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసి ఆ తర్వాత ఈ ఫైట్ ఉంటే మాత్రం పీక్స్ అంతే. నాట్ గోనా లై, ఈ సీన్ టకామని చూసి జాపనీస్ ఫోక్లోర్ క్యారెక్టర్ ఏదో తెచ్చి ఇరికించేశారనుకున్నాను. నిజంగా అలానే ఉండింది. ఆ లైటింగ్, ఆ మేకప్ అండ్ ఈ పిక్చర్ ని డెస్క్టాప్ వాల్ పేపర్ గా పెట్టుకుందాం అనుకున్నా, కానీ అక్కడ శవాన్ని పెట్టుకుని ఏం చూస్తాంలే ఓపెన్ చేయగానే నా ఆలోచన వదులుకున్నా. బట్ అంతలోనే ఒక అద్భుతమైన ఫ్రేమ్ కనిపించింది. వావ్, ఎంత మీనింగ్ ఉందండి ఇందులో. ఇది అసలైన పెయింటింగ్. ఇది ఇంకోటి ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పా కదా సినిమాటోగ్రఫీ జాన్విక్ లాగా ఉందని. జాన్విక్లో కూడా చైనీస్, జాపనీస్, కొరియన్ కల్చర్స్ మిక్సెస్ కనిపిస్తాయి. అండ్ ఇంకో సినిమా కూడా గుర్తొచ్చింది, డిఎస్పి గారి మ్యూజిక్ ఏం కొట్టారు సార్ అసలు. వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ బీజిఎంఏ. సౌండ్ మిక్సింగ్ కూడా టాప్ నాచ్. స్టార్టింగ్ లో వచ్చే మాస్ బీజిఎంలో వాడిన సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇక్కడ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చూపించినప్పుడు కూడా వాడారు. రెండు సేమ్ కీస్, సేమ్ మ్యూజిక్ బట్ డిఫరెంట్ టోన్. మధ్యలో టెంపుల్ బెల్ సౌండ్ ట్రాన్సిషన్. సరిగ్గా ఆ మ్యూజిక్ ని ఇలా అరేంజ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన మెటీరియల్ చాలా వదిలేశారని నా పర్సనల్ ఒపీనియన్. వెరీస్ పుష్ప అయితే లిటరలీ 3 minutes కంటెంట్. అక్కడితో స్టార్ట్ చేసి పుష్ప టీజర్ అని జాతర సీన్ చూపించారు అండ్ దెన్ ఈ ట్రైలర్. సో నాకు పుష్ప 2 మీద కొన్ని కన్సర్న్స్ ఏంటంటే, పార్ట్ 1 ర్యాక్స్ టు రిచెస్ట్ స్టోరీ అండ్ ఛానల్కి ఎస్పెషల్లీ నార్త్ వాళ్ళకి ఎక్కడంలో రిలేటబిలిటీ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎంత ఓవర్ ద టాప్ ఉన్నా సరే ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ అంతా నేచురల్ గా చూపించారు. బట్ అది పెద్ద హిట్ అయిపోవడం, సెకండ్ పార్ట్ ని భారీ స్కేల్ తో ప్లాన్ చేయడం వల్ల అవసరం లేని సీన్స్ యాడ్ చేశారో, ఫైట్స్ మరీ ఓవర్ ద టాప్ పెట్టేశారో అనిపిస్తుంది. మళ్ళీ రోప్. నాకు తెలుగు ఫిలిం మేకింగ్లో నచ్చిన ఒకే ఒక ఎక్విప్మెంట్ రోప్. దీనికి సొల్యూషన్ ఒకటే, అట్టదిడ్డంగా రోప్స్ పడే స్టంట్ కొరియోగ్రాఫర్స్ ని షూట్కి వెళ్ళనివ్వకుండా రోప్స్ తో కట్టిపడేయడమే. ఏదో ఒక రోజు హైదరాబాద్ లో ముసుగేసుకొని జల్లెడ పడతా, ఫైట్ మాస్టర్స్ ని రోప్స్ తో కట్టిపడేస్తా, రోప్స్ అన్ని తీసుకెళ్లి ఎర్త్ మ్యాంటిల్లో వదిలే. ఎర్త్ అవుటర్ కోర్ వీళ్ళకు రోప్స్ మీద ఉన్న పిచ్తో అక్కడ పెట్టిన తవిది చేసుకుంటారు. ఎర్త్ ఇన్నర్ కోర్ లో వేసి మార్చి మసి చేసి ఒక డబ్బాలో వేసుకుని మహాసముద్రంలో డీపెస్ట్ పాయింట్ లో పెట్టి పూర్తి చేస్తా. ప్రపంచాన్ని యాంటీ గ్రావిటీ ఫైట్స్ నుండి కాపాడుతాని శపథం చేస్తున్నాను. ఇప్పుడు అదంత అవసరమా? Approximately 10 hours later. No, 23 మీటర్లు దుగ్గుతాడు, 3 మీటర్లు రాడ్లు ఇడ్లీ దొన దుడ్డ. సినిమాలో కొన్ని ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న మంచి ఎమోషన్స్, స్క్రీన్ ప్లే ఉండి అందరికీ నచ్చాలని అనుకుంటున్నాను. 100% షూర్ అల్లు అర్జున్ గారు చించవతలు బారేసుంటారు రోల్ ని. నా సబ్స్క్రైబర్స్ సినిమాని సినిమాగానే చూస్తారనుకుంటున్నాను. పర్సనల్ అండ్ ప్రొఫెషన్ కి తేడా అర్థం చేసుకోగలిగే మెచ్యూర్ పీపుల్ అని అనుకుంటున్నాను. ఇది సక్సెస్ అయితే అల్టిమేట్ గా ఆ క్రెడిట్ TFIకే వస్తుంది. అది మాత్రం ఫ్యాక్ట్. అండ్ దిస్ ఇస్ జస్ట్ నాట్ లిమిటెడ్ టు పుష్ప. సినిమా ఇస్ లవ్ అంతే. నాకు ఫీల్ రావట్లేదబ్బా. సినిమా అండ్ సిరీస్ ఈజ్ లవ్ అంతే. నాకు లిటరలీ ప్రతి ఫ్రేమ్ లో ఆ గ్రాండియర్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా లైటింగ్స్, ఎక్స్ప్లోషన్లు, 10 బోట్లు, లారీలు, ఎర్రచందనం చెక్కలు అండ్ ఒక్క స్ట్రాంగ్ విలన్ ఉంటేనే సినిమా ఇంటెన్స్ గా ఉంటుంది. అట్లాంటిది పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్, మంగళం శ్రీను, దాక్షాయిని, జాల్ రెడ్డి, భూమిరెడ్డి పాలిటిక్స్. ఐఎమ్ ఇన్. డెఫినెట్లీ లుకింగ్ వే బిగర్ దాన్ పార్ట్ 1. వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఫింగర్స్ క్రాస్డ్. FDFS పక్కా. అండ్ నచ్చితే నా ఒపీనియన్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే 5th అక్కడ చూసేయచ్చు. అండ్ ఒక చిన్న అప్డేట్, ఇంకా 2 సిరీస్ కి సంబంధించిన వీడియోస్ ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో సిరీస్ లవర్స్ ఛానల్లో కంటెంట్ మీద ఒక్క లుక్ వేసి ఉంచండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.